విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. ప్లాంట్ను పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా మంత్రి భేటీ అయ్యారు. అనంతరం మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకు దాదాపు 30 మంది మరణించారని కేంద్ర మంత్రి తెలిపారు. పరిశ్రమ ప్రారంభంలో ఉత్పత్తి బాగా ఉండేదని చెప్పారు. 2014లో నవరత్న హోదా సాధించిందన్నారు. ఉక్కు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించినప్పటికీ అప్పటి నుంచి నష్టాల్లోకి వెళ్ళిందని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ దుస్థితి గురించి ఏపీ ఎంపీలు వివరించారన్నారు. కేంద్ర మంత్రి అయ్యాక స్టీల్ ప్లాంట్పై ఎన్నో సమీక్షలు నిర్వహించారన్నారు. Developments about RINL. The Prime Minister given me the opportunity to run the Steel Ministry. Several our Andhra Member of Parliament, particularly our Bharat Garu, several times he approached me, he briefed me about the RINL situation. After assuming the charge in Delhi, in our ministry, we had several review meetings about the performance of our ministry. We should reach 300 million ton production of steel. Now we are in the second place in the world. China is the first country. After China, we are in the second place. Several challenges are there. The rate fluctuation also. Every day we are seeing even China dumping excess production what they have producing to India also. 2021లో విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రతిపాదించారని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్లాంట్కు 35,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కుమారస్వామి చెప్పారు. 2030లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్నామని కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఇదివరకే చెప్పారు. ఆంధ్రుల త్యాగాలతో నెలకొల్పిన ఈ ప్లాంట్ను కాపాడాలన్నదే కేంద్రం ఉద్దేశమని ఆయన తెలిపారు. అందుకే స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేశారు. గతంలో కూడా కుమారస్వామి గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 4 రోజుల్లోపు గతంలో ప్లాంట్ సందర్శించారు. ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ ప్లాంట్ ని ప్రైవేట్ కాకుండా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో పట్టుదల వదలకుండా ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే కుమారస్వామి గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సమిష్టి కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజీని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన కుమారస్వామి గారి పట్టుదల కారణంగా అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితో, ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం ద్వారా ఈ ప్యాకేజీని సాధించడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో 2030 నాటికి ఈ దేశంలో స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలని. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారన్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కేంద్ర సహాయ మంత్రి పిలుపునిచ్చారు. ప్లాంట్ను ముందుకు తీసుకెళ్లడంపై యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులతో సంప్రదించి సలహాలు తీసుకోవడానికి తాము విశాఖ వచ్చినట్లు తెలిపారు. ప్లాంట్ కార్మికులకు 3 నెలల వేతన బకాయిలు 240 కోట్ల రూపాయలు ఉన్నాయని ఆయన చెప్పారు. పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలు మోడీ గారిని కానీ, ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా, అధికారులను ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో
అనేక సార్లు ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం, రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా 2-3 పర్యాయాలు సమావేశం కావడం, అందరి సమిష్టి కృషి కారణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. కాబట్టి కుమారస్వామి గారి పర్యటన ఏదైతే కార్మికులకు భరోసా ఇవ్వడం కోసం ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా మనం ముందుకు వెళ్లాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం కోసం ఇవాళ స్టీల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సందీప్ పాండ్రిక్ గారు కూడా రావడం జరిగింది. తదుపరి ఏ రకంగా ప్యాకేజీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని కుమారస్వామి గారు రాబోయేటువంటి రోజుల్లో చెప్పడం జరుగుతుంది. ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలు మోడీ గారిని కానీ ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా అధికారులు